ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసికి మరి దేవుని పేట శుభాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి గత వారము మనము ధ్యానించుకున్నటువంటి అంశము మరి స్థలము లేనటువంటి సత్రము అన్నటువంటి అంశాన్ని మనం ధ్యానించుకున్నాము. మరి ఈ వారము మనము పరలోక సౌధమైన పశువుల పాక అన్నటువంటి అంశాన్ని మనము ధ్యానించక ముందు ఒక్క నిమిషము ప్రార్థనలో గడిపి మనము ధ్యానంలోనికి ప్రవేశిస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు నాయన, స్తోత్రాలు తండ్రి. ఈ విధంగా మీరు జన్మించినటువంటి మాసంలో తండ్రి మరి మేము ప్రవేశించి మీ జన్మ కారణాలను తండ్రి మేము తెలుసుకున్నట్టుకు ధ్యానించుటకు మరొకసారి మా జీవితంలో ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. వాక్య ధ్యానములో ఉంటుండగా తండ్రి ప్రతి ఒక్క హృదయాన్ని మీరు సిద్ధపరిచి మాట్లాడుచున్న నాతో కూడా మీరు తోడైండి సమయోచితంగా కావాల్సిన జ్ఞానము నాలో ఉంచి నా ద్వారా బిడ్డలతో మాట్లాడమని మీరే మహిమ పొందుమని క్రీస్తునామం బట్టి ప్రార్థించి వేడుకొంచుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకము ఈ పశువుల పాకలోకి వచ్చినట్లుగా మనము చూస్తాం. పరలోక సౌధమైనటువంటి పశువుల పాక అన్నటువంటి అంశాన్ని మనము ధ్యానించేందుకు మనము లూకా సువార్త 2వ అధ్యాయము 11-12 వచనాలు మనము చదివితే ఇది మనకు సుపరిచితమైనటువంటి మరి వాక్యము. మరి ఏ సందర్భంలో కూడా క్రిస్మస్ సీజన్లో మనము ఈ వాక్యాలు చదువుకుంటూ ఉంటాం. లూకా సువార్త 2వ అధ్యాయము 11-12 వచనాలు. దావీదు పట్టణం నందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. దావీదు పట్టణం నందు రక్షకుడు పుట్టాడు, మరి రాజు పుట్టాడు. ఈ రాజు ఎక్కడ పుట్టాడు అనంటే పశువుల పాకలో పుట్టాడు. ఆనవాలు విచిత్రమైనటువంటి ఆనవాలుగా మనకు కనిపిస్తుంది. దేవాది దేవుడు చరిత్రలో ఎన్నో ఆనవాళ్ళు మనకు మన విశ్వాసాన్ని బలం చేసేందుకు, బలోపేతం చేసేందుకు దేవుడు ఎన్నో చరిత్రలో మరి ఆనవాళ్ళు మనము చూడగలం. మరి ఇప్పుడు మనకిచ్చినటువంటి ఆనవాలు మరి రక్షకునికి రాజుకు సరిపోయేటువంటి ఆనవాలా? సాక్షాత్తు దేవాది దేవుని పాదాలు భూమి మీద తాకుతూ ఉన్నప్పుడు మనకిచ్చేటువంటి ఆనవాలు విచిత్రంగా అనిపిస్తుంది మనకు. పరలోకములో ఉన్నటువంటి మహిమతో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు భూమిని మొట్టమొదటిసారిగా సందర్శిస్తున్నప్పుడు మనకిచ్చే ఆనవాలు చాలా విచిత్రంగానే ఉంటుంది. మరి చరిత్రలో మనము అనేక సందర్భాలు మనము జ్ఞాపకం చేసుకోగలిగితే, ఐగుప్తు దేశం నుంచి మరి ఇశ్రాయేలీలను మరి బయటికి తీసుకొని వచ్చేటప్పుడు మరి నీళ్లను రక్తంగా మార్చడం ఏంటి, కప్పలు, ఈగలు, మరి 10 అద్భుతమైనటువంటి విషయాలు మరి అక్కడ చూస్తాము. ఇవన్నీ కూడా ఆనవాళ్లే. ఎందుకు ఆనవాళ్ళంటే మోషే వెనక దేవాది దేవుడు ఉన్నాడు అన్నటువంటిది ఫరో మరి ఆ దేశంలో ఉన్నటువంటి అన్యజనులందరూ కూడా మరి తెలుసుకున్నటువంటి గొప్ప సత్యం. మరి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి పొడి నేల మీద మరి ఇశ్రాయేలీలందరూ దాటిపోవచ్చున్నటువంటిది ఒక మంచి ఆనవాలుగా మనం చూస్తాం. మోషే చనిపోయిన తర్వాత నాయకత్వాన్ని చేపట్టినటువంటి యెహోషువ మరి కానాను దేశానికి వెళ్ళే ముందు యోర్దాను నది దాటుచున్నప్పుడు యాజకుల పాదాలు నీటిని తాకగానే ప్రవహిస్తున్నటువంటి యోర్దాను నది ఆగిపోయినట్లుగా మనం చూస్తాం. మరి దీనిని బట్టి యెహోషువ వెనుక బలమైనటువంటి దేవుని శక్తి ఉంది అని మనము తెలుసుకోవచ్చు. ఆ విధంగానే చిన్నవాడైనటువంటి దావీదు మరి గొల్యాతును చంపినప్పుడు మరి ఇశ్రాయేలీయులకందరికీ అర్థమైంటుంది దావీదు వెనక మరి దేవాది దేవుడు ఉన్నాడు అని. ఆనవాళ్ళు ఇవన్నీ కూడా దేవుడు వారితో ఉన్నాడు అన్నటువంటి దానికి ఆనవాళ్ళుగా మనము చూస్తాం. షడ్రక్, మేషక్, అబేద్నెగోలను మరి అగ్నిగుండములోకి వేసినప్పుడు తల వెంట్రుకలు కాలిపోదు, మరి వారి బట్టలు అగ్ని వాసన కూడా కొట్టలేదు అని అంటే వారి ఎదుట, వారి వెనక దేవుని శక్తి, దేవుని బలము ఉందని మనకు ఒక ఆనవాలుగా దేవుడు చూపిస్తున్నట్లుగా మనం చూస్తాం. మరి
దానియేలును సింహపు బోనులో వేసినప్పుడు అందరూ అనుకున్నారు ఉదయానికి సింహాలు దావీదును తినేసి ఉంటాయి అని. మరి దావీదు ఎదుట మోకాలుని మౌనముగా ఉన్నటువంటి సింహాలను చూసినప్పుడు ఆశ్చర్యపోయారు. అద్భుతము, ఇదొక ఆనవాలు కాదా? దానియేలు వెనకల దేవుని శక్తి బలము ఉందనడానికి ఒక ఆనవాలుగా నిలబడదా? మరి నినెవే పట్టణానికి వెళ్ళమన్నప్పుడు మరి యోనా తర్షీషుకు ప్రయాణం కట్టినట్లుగా మనం చూస్తాం. అవిధేయత వల్ల, దేవునికి లోబడని తత్వం వల్ల ఆయన తర్షీషుకు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అప్పుడు సముద్రము పొంగినట్లుగా మనం చూస్తాం. మరి యోనానే దీనికి కారణము నేనే, అవిధేయత వల్ల నేను మీ ప్రాణాలన్నింటినీ కూడా మరి ఈ విధంగా భయభ్రాంతులు గొలిపే విధంగా నా విధేయత ఉంది, కాబట్టి నన్ను సముద్రంలోనికి విసిరివేయండి అన్నప్పుడు వారు యోనాను సముద్రంలోకి వేసినప్పుడు సముద్రము నిమ్మలించింది. ఇది ఆనవాలు కదా? యోనాను దేవుడు కాపాడుతున్నాడు అన్నదానికి ఒక ఆనవాలు కాదా? మరి ఈ విధంగా మిద్యానీయులతో గిద్యోనును మరి యుద్ధానికి దేవుడు పురికొల్పుతున్నప్పుడు, దేవుడు సిద్ధపాటు చేస్తున్నప్పుడు మరి గిద్యోను అడుగుతున్నాడు, దేవా మిద్యానీయులతో నేను సరిపోతానా? నేను కాదు అన్నప్పుడు నాకు ఒక ఆనవాలు చూపించండి, నాకు మీరు నా వైపున ఉన్నారు, నన్ను బలపరుస్తున్నారు, నాతో ఉన్నారు అన్నదానికి ఒక ఆనవాలు. నేను గొర్రెబొచ్చును ఇక్కడ ఉంచుతాను, గొర్రెబొచ్చు మాత్రము మరి పొడిగా ఉండాలి, తక్కిన నేలంతా కూడా తడిగా ఉండాలి అని ఆ రాత్రంతా గొర్రెబొచ్చును పెట్టినప్పుడు మరి గొర్రెబొచ్చు మాత్రము మరి తడవకుండా తక్కిన నేలంతా కూడా మరి నానినట్లుగా మనము చూస్తాము. మరి మరొకసారి దేవుణ్ణి అడిగినప్పుడు ఇంకొక్క మారు మాత్రమే నాకు ఏదైనా ఆనవాలు, ఇదే ఆనవాలు చూపించు అని దేవుణ్ణి అడిగినప్పుడు గొర్రెబొచ్చు మాత్రము తడిచి ఉండాలి, చుట్టూ నేల మాత్రము పొడి నేలగా ఉండాలి అన్నప్పుడు దేవుడు ఆ విధంగా బలపరిచినట్లుగా గిద్యోను చూస్తాం. చరిత్రలో దేవుడు ఇచ్చిన ఆనవాళ్ళు ఇంత గొప్పగా ఉంటే, దేవాది దేవుడు సృష్టికర్త ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ లోకములో మొట్టమొదటిసారిగా భూమిని దర్శిస్తూ కాలు మోపుతున్నటువంటి ఆ సందర్భములో మనకిచ్చేటువంటి ఆనవాళ్ళు ఒక పశువుల పాకలో, దేవాది దేవుడు సృష్టికర్త పశువుల పాకలో జన్మించినట్లుగా మనము చూస్తాం. పశువుల పాకలోకి మనం కూడా వెళ్ళగలిగితే అక్కడ మనకు విచిత్రమైనటువంటి సంగతులు తెలుసుకునే అవకాశము మనకుంది. మరి ఈ పశువుల పాకలో ఎవరున్నారు అనంటే ఒక శిశువు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ శిశువు తర్వాత పొత్తిగుడ్డలతో చుట్టబడి, తర్వాత తొట్టిలో పరుండబెట్టబడి, ఈ మూడు మనము చూస్తాం. మనకు సమయము లేదు కాబట్టి ఉన్న సమయంలో శిశువును గూర్చి మాత్రమే ఈరోజు మనం ధ్యానంలో గడిపి మరి పొత్తిగుడ్డలతో చుట్టబడి అన్నటువంటిది, మరి తొట్టిలో పరుండబెట్టబడి అన్నటువంటి ధ్యానాన్ని దేవుని చిత్తమైతే మరొకసారి ధ్యానించే ప్రయత్నం చేద్దాము. మరి మనమైతే ఈ పశువుల పాకను మనం సందర్శిస్తే ఈ శిశువు మీకు ఏ విధంగా కనబడుతున్నాడు అని అంటేనే ఈ క్రిస్మస్ సీజన్లో ఉన్నటువంటి మనకంతా కూడా ఏమనిపిస్తుందంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అని 99% ప్రజలు, విశ్వాసులు చెబుతారు. ఈ శిశువు ఎవరు అని అంటే ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు, రక్షకుడు, రారాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఆ శిశువు అన్నటువంటి సమాధానము మనము చెప్పే ప్రయత్నం చేస్తాం. కానీ అంతకంటే ముఖ్యమైనటువంటి విషయము, ఈ శిశువు ఒక మనిషి, ఈ శిశువు ఒక మనిషి, ఒక నరుడు, ఒక మనుష్య కుమారుడు, నడినెత్తి నుంచి అరకాలు వరకు ఆయన సంపూర్ణమైనటువంటి శరీరధారి అయి ఉంటున్నాడు అనేది మొట్టమొదట మనము గ్రహించవలసినటువంటి సత్యమై ఉంటున్నది. ఆయన సంపూర్ణముగా 100% శరీరధారిగా ఈ లోకములోనికి వచ్చినాడు అని మనకు అర్థం చేసుకోవాలి. మరియమ్మ గారు కన్యగా ఉండి గర్భము దాల్చింది అన్న ఒక్క విషయం మనం ప్రక్కన పెడితే, అందరి పిల్లల మాదిరిగానే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా 9 మాసాలు తల్లి గర్భంలో ఆయన ఉన్నట్లుగా మనం చూస్తాం. మరి మరియమ్మ గారు కూడా అందరు స్త్రీలలాగానే ఈమె కూడా 9 మాసాలు బిడ్డను మోసి మరి
ప్రసవ వేదనను అనుభవించి బిడ్డకు జన్మనిచ్చి ఉంటుంది అన్నటువంటి సత్యాన్ని కూడా మనము తెలుసుకొనవచ్చు. అంటే మరియమ్మ గారు ప్రసవించినప్పుడు 2 రోజులు ముందు కానీ తర్వాత కానీ చాలామంది బిడ్డలు జన్మించి ఉంటారు. కాబట్టి శరీరధారిగా ఆయన వచ్చాడు. కాబట్టి జ్ఞానులు హేరోదు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు పుట్టాడు అనంటే ఎవరు అంటే బెత్లెహేములో మీరు దర్శించి రండి, నేను కూడా వచ్చి ఆయన్ను పూజిస్తాను అని హేరోదు చెప్పినప్పుడు దేవుని వల్ల ప్రేరేపింపబడే వారు మరొక మార్గము గుండా వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. హేరోదుకు తెలుసు శరీరధారిగా పుట్టినాడు ఒకతను, వారు జ్ఞానులు నన్ను మోసం చేశారు అని 2 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి మగపిల్లలను మాత్రమే చంపేందుకు ఒక చట్టాన్ని చేసినట్లుగా మనం చూస్తాం. ఆయన శరీరధారి కాబట్టి శరీరముతో పుట్టినటువంటి 2 సంవత్సరముల వయస్సు ఉన్నటువంటి మగపిల్లలందరినీ కూడా చంపడం జరిగింది. దాదాపు చరిత్ర చెబుతుంది 13,000 మంది బాలురు 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారిని అందరినీ చంపేసినట్లుగా మనం చూస్తాం. కానీ దేవుని నడిపింపు వల్ల మరియా యోసేపులు ఐగుప్తుకు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాము. హేరోదు చనిపోయిన తరువాత మరి తిరిగి వారు నజరేతుకు వచ్చినట్లుగా మనం వాక్యంలో చదవగలుగుతాం. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు శరీర రీతిగా ఈ ప్రపంచములో ఆయన 33.5 సంవత్సరాలు తన సేవలో 3.5 సంవత్సరాలు సేవ చేసి 33.5 సంవత్సరాల బ్రతికి ఈ శరీరముతో ఈ లోకములో ఉండి సిలువకు అప్పగింపబడిన చరిత్ర మనకు తెలుసు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు పునరుత్థానుడై వెళ్ళిపోయిన తర్వాత ఒక విచిత్రమైనటువంటి సిద్ధాంతము బయటికి వచ్చింది. ఆ సిద్ధాంతము ఎవరు సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చారంటే జ్ఞోస్తికులు అన్నటువంటి వారు మరి ఈ సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తాం. జ్ఞోస్తికులు అంటే నాస్తికులు అంటే దేవుడు లేడు అనేటువంటి వారు. ఈ జ్ఞోస్తికులు అన్నటువంటి వారు ఒక సిద్ధాంతాన్ని ఏమనంటే, మీరందరూ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలు మీరు మా మాట వినండి అంటే వీరు జ్ఞోస్తికులు. వారి సిద్ధాంతం ఏంటంటే ఏ మతమునకు వారు చెందినటువంటి వారు కాదు, వారు వారిగా మేము జ్ఞానులము, దేవుణ్ణి మేము కనుగొన్నాము అన్నటువంటి ఒక సిద్ధాంతములో వారు ఉండి అన్ని మతాల సిద్ధాంతాలను వారు పరిశీలన చేసి మాకు ఇప్పుడు మంచి జ్ఞానము దేవుడు ఇచ్చాడు కాబట్టి మేము చెబుతున్నాము వినండి. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధాత్ముడు, ఆయన దానికి ఏ కల్మషము లేనటువంటి వాడు. కానీ ఈ సృష్టించింది ఆ పరిశుద్ధాత్మ దేవుడు కాదు, వేరే దేవుడు ఈ భూమిని సృష్టినంతా చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇటువంటి పాపభూయిష్టమైనటువంటి లోకాన్ని సృష్టించడు అని ఒక సిద్ధాంతాన్ని వారు తీసుకొని వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారు మీరు అనుకుంటున్నట్లుగా ఆయన శరీరముతో రాలేదు ఇక్కడికి, శరీరముతో ఉన్నట్లుగా మనల్ని భ్రమపరిచాడంతే. ఆయనకు శరీరము లేదు, ఆయన ఈ లోకానికి సంబంధించినటువంటి వాడు కాదు, ఆయన పైలోకానికి సంబంధించిన వాడు. ఆయన మహిమలో అక్కడ ఉంటాడు. కానీ మనమందరినీ భ్రమ పెట్టేందుకు ఆయన శరీరము దాల్చినట్లుగా మనల్ని భ్రమ పెట్టాడు అంతే, శరీరముతో ఆయన లేడు అనేటువంటి సిద్ధాంతము ఈ జ్ఞోస్తికులు అన్నటువంటి వారు మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరోహణమైపోయిన తర్వాత సంఘాలను వారు విచ్ఛిన్నము చేస్తూ వారి బోధను సంఘాలలోనికి మరి చొప్పించినట్లుగా మనము చూస్తాం. మరి వారి బోధకు ఆకర్షితులైనటువంటి చాలామంది వీరు చెప్పేది నిజమే అని నమ్మినటువంటి వారు ఉన్నారు. మరి దేవుణ్ణి స్వీకరించి యేసుక్రీస్తు రక్తములో వారి పాపాలు కడగబడి మరి యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించిన వారు కూడా ఈ జ్ఞోస్తికుల సిద్ధాంతాన్ని నమ్మి కొంతమంది అటుగా వెళ్ళిపోయినట్లుగా మనము చూడగలుగుతున్నాం. మొదటి శతాబ్దములో ఈ వంచకులు మరి సమాజంలో చేరి వారు భ్రష్టు పట్టించినట్లుగా మనం చూస్తాం. అప్పుడు అపోస్తలులకు చాలా బాధ, శ్రమ, ఇటువంటి బోధ వారు ఎదుర్కొనేందుకు, ఇటువంటి బోధ తప్పు అని చెప్పేందుకు మరి యోహాను గారు
మరి చాలా ప్రయత్నం చేసినట్లుగా మనం చూస్తాం. యోహాను గారు మాత్రమే కాదు, తక్కిన అపోస్తలులు, పౌలు అందరూ కూడా ఈయన శరీరధారి అని చెప్పేదానికి చాలా వాక్యాలు చూపించడం జరిగింది. ఎందుకు అనంటే అప్పుడే ఈ సిద్ధాంతము గ్నోస్తికుల ద్వారా ఈ సమాజములో విచ్చలవిడిగా వారు సమాజాన్ని పాడు చేస్తూ భ్రష్టత్వంలోకి దించుతున్నటువంటి సందర్భంలో యోహాను సువార్త రాస్తూ బాధతో ఫస్ట్ అధ్యాయములోనే ఆయన మొదలు పెట్టడమే యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చదివితే ఈ గ్నోస్తికులను ఏ విధంగా ఆయన ఎదుర్కొన్నాడు అన్నటువంటిది మనం చూడగలం. ఆదియందు వాక్యము ఉండెను. మనము ఎక్కడెక్కడ వాక్యము అన్నటువంటి పదం మనకు వస్తుందో అక్కడ క్రీస్తు అని పెట్టుకొని చదవగలిగితే ఇంకా స్పష్టంగా మనకు ఈ వాక్యం అర్థమయ్యేదానికి అవకాశం ఉంది. మరి ఆదియందు క్రీస్తు ఉండెను. క్రీస్తు దేవుని యొద్ద ఉండెను. క్రీస్తు దేవుడై ఉండెను. క్రీస్తు ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును క్రీస్తు మూలముగా కలిగి ఉన్నదే క్రీస్తు లేకుండా కలగలేదు. మన మధ్య మరి ఆ విధంగా చెప్పుకుంటూ 14వ వచనంలో ఈ వాక్యమే, ఈ క్రీస్తే మన మధ్య నివసించెను. వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఇవన్నీ యోహాను గారు ఎందుకు చెబుతున్నారంటే ఈ గ్నోస్తికులు అన్నటువంటి వారు ఈయన శరీరధారిగా రాలేదు అని చెబుతూ భ్రమ పెట్టేటువంటి వాడే, కానీ ఈయన శరీరంతో ఉన్నట్లుగా మనం అనుకుంటున్నాం అంతే, ఆయన ఈ లోకానికి సంబంధించిన వాడు కాదు అనే ఒక సిద్ధాంతాన్ని ఖండించేదానికి, విశ్వాసులను బలపరిచేదానికి మరి యోహాను మరి చొరవ చూసుకొని మరి వారిని ఎదుర్కొనే ప్రయత్నంలో మరి పత్రికలో కూడా ఆయన రాస్తాడు. యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చదివితే, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. యోహాను వారికి తెలియజేస్తూ, ఆది నుండి మేము ఉన్నటువంటి వారము, మేము దేవుని యేసుక్రీస్తుతో మేము సంచరించినటువంటి వాళ్ళము, ఆయనను కన్నులారా మేము చూచాము, చెవులారా ఆయన చెప్పినటువంటి బోధలన్నీ విన్నాము, నిదానించి కనుగొన్నాము, మా చేతులతో తాకి చూచినాము. ఆయన సంపూర్ణమైనటువంటి శరీరధారి, మనుష్య కుమారుడు, నరపుత్రుడు అని యోహాను తన మొదటి పత్రికలోనే తెలియజేస్తున్నట్టు. అంటే ఆయన బాధ ఈ గ్నోస్తికులు అనేటువంటి వారు శరీరధారిగా రాలేదు అన్నటువంటి దాన్ని ఖండిస్తూ యోహాను ఈ విధంగా రాస్తున్నట్లుగా మనం చూస్తాం. మరి యోహాను రాసినట్టు 2వ పత్రిక మరి 1వ అధ్యాయం ఉంటుంది 2వ పత్రికలో. మరి 7వ వచనం నుంచి మనము ఆ వాక్యాన్ని చదువుకోగలిగితే, యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకొనని వంచకులు ఎవరు? యేసుక్రీస్తు శరీరముతో రాలేదని చెప్పేటువంటి వంచకులు ఎవరు? మనం ఇంతవరకు ధ్యానిస్తున్నటువంటి ఈ గ్నోస్తికులు అన్నటువంటి వారు ఈయన శరీరంతో రాలేదు అని చెబుతున్నటువంటి వారు వంచకులు. అనేకులు లోకములో అటువంటి వంచకులు అనేక మంది ఇప్పటికే లోకములో బయలుదేరారు. ఆయన శరీరధారిగా రాలేదు అని చెప్పేటువంటి వారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధినై ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టకొనక మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. చాలా జాగ్రత్తగా ఉండండి. మేము మీకు ఏం బోధించామో, ఏది చెప్పామో, మరి ఆ కార్యాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా చేపట్టండి, చెడగొట్టుకోవద్దండి, మీరు ఇటువంటి వంచకల నుంచి దూరంగా ఉండండి అని యోహాను సంఘాన్ని హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తాం. 9వ వచనంలో, క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఈ బోధకు భిన్నంగా ఎవరైనా వేరే బోధ చెప్పితే మీరు వినొద్దండి, మేము చెప్పిన బోధ యందే స్థిరంగా నిలబండి, చెడగొట్టుకోకండి విశ్వాసాన్ని అని యోహాను తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం.
మరి అంత మాత్రమే కాకుండా ఇంకొక స్టెప్ ముందుకు పోయి ఏం చెప్తాడు 10వ వచనములో, ఎవడైనాను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల, అంటే తండ్రి యేసుక్రీస్తు తండ్రిని కుమారుని కాకుండా వేరే బోధ, ఎవడైనాను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పవద్దు. ఇటువంటి బోధలు చెప్పేటువంటి వారు చాలా మంది ఉంటారు, వస్తారు మీ ఇంటికి. వారి మాటను వినొద్దండి, అసలు వాళ్ళని చేర్చుకోవద్దండి, కనీసం వాళ్ళకు శుభాలు కూడా తెలియజేయొద్దండి, ఇంటి వరకు వాళ్ళను రానివద్దండి అని. ఈ జ్ఞోస్తికులు అన్నటువంటిది మనము గూగుల్లో మనం సెర్చ్ చేసినా కూడా జ్ఞోస్తికులు అన్నటువంటిది మనం చాలా హిస్టరీ చాలా బాగుంటుంది. ఆదిమ అపోస్తలులు వీరిని ఎదుర్కొనేందుకు ఎన్ని శ్రమలు అనుభవించారు, మరి సమాజాన్ని బలపరిచేందుకు ఎంత కష్టపడ్డారు అన్నటువంటివి కూడా మనకు అర్థమవుతాయి. మరి ఒకవైపు ఈ జ్ఞోస్తికుల లాంటి వారు యేసుక్రీస్తు శరీరధారిగా రాలేదు అని చెప్తూ భ్రమ పెట్టేటువంటి ఆత్మనే ఆయన పైలోకానికి చెందినటువంటి వాడు, ఈ లోకానికి చెందినటువంటి వాడు కాదు అనేటువంటి బోధ వినిపిస్తూ ఉండగా ఇంకొక వైపు మరొక బోధ బయటకు వచ్చింది. ఆ బోధ సాక్షాత్తు యూదులే చెబుతా ఉన్నారు. ఏమని చెబుతున్నారు? నీవు శరీరముగా మాలాంటి మనిషివే, నువ్వు దేవుడు అని చెప్పుకుంటావా? వీరు ఇంకొక కోణములో నీవు నరుడు, అంతే, మనుష్యుడు, నువ్వు మనుష్యుడు మాత్రమే, నీవు దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావే, అది తప్పు అని వీరు యూదులను కూడా ఎదుర్కొంటున్నారు. ఒక పక్క శరీరంతో రాలేదనేటువంటి జ్ఞోస్తికులు, మరొక వైపు యూదులే నీవు శరీరధారి, అంతే, మాలాగా మనిషి అంతే నువ్వు అని చెప్పేటువంటి ఈ బోధన కూడా మరి ఆ మొదటి ఆదిమ సంఘములో అపోస్తులు మరి దీన్ని ఎదుర్కొంటున్నట్లుగా మనం చూస్తాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 33వ వచనంలో మరి యోహాను భక్తుడు మరి యూదులను కూడా మరి వారు చెప్పినటువంటి ఆ అభ్యంతరం ఏదైతే ఉంటుందో దాని గురించి యోహాను 10వ అధ్యాయము యోహాను సువార్త 10వ అధ్యాయము 33వ వచనంలో, అందులకు యూదులు, నీవు మనుష్యుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు కనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదము, కానీ మంచి క్రియలు చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. అంటే నీవు మనిషిగా ఉన్నావు, నరుడుగా ఉన్నావు, నువ్వు మంచి క్రియలు చేస్తున్నావు, మంచి కార్యాలు చేస్తున్నావు, స్వస్థతలు చేస్తున్నావు, మరి అందరినీ ఓదారుస్తున్నావు, బాగానే ఉన్నాయి క్రియలన్నీ, కానీ ఒకటే, నీవు మనిషే, కానీ దైవ కుమారుడని చెప్పుకోవద్దు అని అట్లాగైనా చెప్పితే దైవ దూషణ చేసినట్లే, అందుకు మేము రాళ్లతో నిన్ను కొట్టి చంపుతాము అన్నటువంటి వీరిని కూడా యోహాను ఎదుర్కొంటున్నట్లుగా మనం చూస్తాం. మరి మార్కు సువార్తలో కూడా 6వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూస్తే యూదులు ఇంకా కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింప ఆరంభించెను. అనేకులు ఆయన బోధకు విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి వచ్చెను? ఇతనికి ఇయ్యబడిన జ్ఞానము ఎట్టిది? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇవేమి అని 3వ వచనంలో, ఇతడు మరియ కుమారుడు కాదా? అతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అను వారి సహోదరుడు వడ్లవాడు కాదా? ఇతని సహోదరి మనులందరూ మనతో కూడా ఉన్నవారు కారా అని చెప్పుకొనొచ్చు ఆయన విషయమై అభ్యంతరపడిరే. యూదులు కూడా ఆయన శరీర రీతిగానే వచ్చాడు, కానీ ఆయన మాత్రము దైవాంశ సంభూతుడు కాదు, ఆయన దేవత్వానికి సంబంధించినటువంటి వాడు కాదు, పరలోకానికి సంబంధించినటువంటి వాడు కాదు, దేవుని కుమారుడు కాదు అని వారి విశ్వాసము మరి ద్వారా అందరినీ మరి భ్రమలో పెట్టేటువంటి సిద్ధాంతంగా వీరిది కూడా ఉన్నట్టుగా మనం చూస్తాము. జ్ఞోస్తికులేమో ఈయన శరీర రీతిగా రాలేదు, ఈయన పైలోకానికి సంబంధించిన వాడు, భ్రమ పెట్టాడు మనల్ని అందరినీ కూడా, అంతే అని జ్ఞోస్తికులు చెప్పితే వారిని ఖండించినటువంటి వార్తను మనం విన్నాము. ఇప్పుడు యూదులు కూడా ఈయన శరీరధారియే, అంతేకాని దైవకుమారుడు మాత్రము కాదు అన్నటువంటిది మరి పౌలు గారు ఈ మనల్ని బలపరిచేందుకు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూస్తే, ఏలైనగా
దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దైవత్వం యొక్క పరిపూర్ణత అంతా కూడా శరీరధారిగా ఉన్నటువంటి క్రీస్తులో ఉంటున్నది అనేటువంటిది చూస్తాం. మరి నీవు నేను యేసుక్రీస్తు ప్రభుల వారి జన్మదినాన్ని మరి వేడుకగా సంబరంగా మనం జరుపుకునేటువంటి ఈ రోజుల్లో పశువుల పాకలో ఉన్నటువంటి శిశువును గురించి మనం ఏమనుకుంటున్నాము అని అంటే, దేవుని వాక్యం నుంచి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చూస్తే, నేను ఆయనను నమ్ముకొని యుందున నీవు ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలను అని చెప్పుచూ ఉన్నాడు. దేవుడు నాకు పిల్లల్ని ఇచ్చాడు. ఎవరు వాళ్ళు అంటే తన్ని ఎందరూ అంగీకరించిరో మరి యేసుక్రీస్తు మరి దైవ కుమారుడని ఎవరైతే విశ్వసిస్తారో, ఆయన యందు విశ్వాసం ఉంచితే మరి ఆయన నిత్య జీవితాన్ని ఇస్తాను అన్నటువంటిది ఎవరైతే నమ్ముతారో వారందరినీ కూడా బిడ్డలుగా స్వీకరించాడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పుచూ. కాబట్టి ఆ పిల్లలు, నాకు ఇచ్చినటువంటి పిల్లలు రక్తమాంసములు గలవారైనందున, వాళ్ళు రక్తమాంసములు కలిగినటువంటి పిల్లలు వాళ్ళు. కాబట్టి ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, అంటే మరణాన్ని తీసుకొని వచ్చినటువంటి ఈ అపవాదిని వారి నుంచి తప్పించేందుకు మరి జీవితకాలం అంతా కూడా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు శరీరధారిగా అంటే, మన పిల్లలందరూ కూడా దేవుని పిల్లలందరూ కూడా రక్తమాంసములలో శరీరముతో ఉన్నారు. కాబట్టి ఈ శరీరము మరణానికి లోనవుతుంది. వారి జీవితాంతము వారు మరణాన్ని గురించి భయపడుతూ ఉంటారు. ఆ భయాన్ని తీసేసేందుకు నేను శరీరధారిగా ఈ లోకములో జన్మించాను అన్నటువంటిది హెబ్రీయులకు రాస్తూ మనల్ని బలపరుస్తున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు శిశువును గురించి మనము ధ్యానించగలిగినాము. సంపూర్ణమైనటువంటి 100% మనిషిగా శరీరధారిగా ఈ లోకంలో జన్మించినట్లుగా మనం చూస్తాము. దేవుడు తన వినికిడిలో ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడైన త్రియేక దేవుని దీవెనలు మనకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమెన్.